టెంపుల్కి ఎలా వెళ్ళాలో నేనైతే ఇప్పుడు రూట్ అయితే చెప్తానండి. ముందుగా కాళహస్తి నుంచి రామాపురం వెళ్ళే ఆటోలు కానీ, వేడంకి వెళ్ళే ఆటోల్లో కానీ మనం అయితే వెళ్ళిపోవాలండి. వేడంకి దగ్గరలో అయితే దక్షిణ కాళికామాత దేవాలయం అయితే వస్తుందండి. అక్కడి నుంచి స్ట్రైట్ గా ఒక ఆర్చి అయితే వస్తుంది. ఆ ఆర్చి గుండా నేరుగా వెళ్ళిపోయామంటే మనకి ఈ టెంపుల్ అయితే వచ్చేస్తుందండి. హలో అందరికీ, నేనైతే ఈరోజు మరొక కొత్త ప్లేస్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇది కాళహస్తి దగ్గరలో ఉన్న కాలభైరవ స్వామి ఆలయం అండి. ఇది 2500 సంవత్సరాల క్రితం ఈ విగ్రహం అయితే ఈ గ్రామ ప్రజలకు దొరికిందనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారండి. ముందుగా అయితే మనం దేవుడి దర్శనం చేసుకొని ఇంకొక కొత్త అద్భుతమైన వాటర్ ఫాల్స్ గురించి అయితే మీకు చెప్తాను. ముందుగా అయితే గుడిలో దర్శనం చేసుకొని వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్దాం పదండి. ఈ విగ్రహాన్ని అయితే ఇక్కడ దేవతలు అనే వాళ్ళు స్థాపించారనేసి చెబుతూ ఉంటారండి. ఇక్కడ ఉండేది మాత్రం ఆనంద భైరవుడు స్వామి అండి. లోపలైతే టెంపుల్ క్లోజ్లో ఉంది. మేము వచ్చింది సండే, సో క్లోజ్ చేసేస్తున్నారనమాట. సో మీకైతే లోపల విగ్రహాన్ని మొబైల్లో రికార్డ్ చేసి అయితే చూపిస్తాను పదండి. ముందుగా అయితే మనకు ఎంట్రన్స్లోనే వినాయక స్వామి విగ్రహం అయితే ఉందండి. తర్వాత పక్క పక్కనే చిన్న చిన్న నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. మీకు చూపిస్తాను పదండి. టెంపుల్ అయితే క్లోజ్ లో ఉందండి. సో బయట నుంచి మేము దర్శనం చేసుకొని అయితే ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. ఫుల్గా వర్షం వస్తుంది అనమాట. తుఫాన్లో అయితే వచ్చాము మేము. సో కొంచెం లైట్ గా స్టార్ట్ అయిపోయింది అప్పుడే, ఎక్కువ హెవీ వాన్ పడేకి. ఇక్కడుండే వాటర్ ఫాల్స్ కి అయితే ఒక ప్రత్యేకత ఉందండి. అదేదో కాదు, వాటర్ అనేటివి గోరువెచ్చగా, అంటే వేడి నీళ్ళు కావచ్చు, గోరువెచ్చగా అయితే వస్తాయంట. నార్మల్ గా వాటర్ ఫాల్స్ లో అనేది ఎక్కడ వేడి నీళ్ళు అయితే రావండి, కానీ ఇక్కడుండే వాటర్ ఫాల్స్ లో అయితే వేడి నీళ్ళు వస్తాయంట. సో ఒకసారి మనం వెళ్ళి చూసేసిద్దాం రండి. ఈ ఆలయానికి అయితే ఒక ప్రత్యేకత ఉందండి. ఇది 2500 సంవత్సరాల క్రితం అయితే ఈ విగ్రహం అయితే ఈ ఊరు ప్రజలకైతే దొరికిందంటండి. సో ఇది దేవతలే ప్రతిష్ఠించారనేసి ఇక్కడ ఉండే వాళ్ళైతే నమ్ముతారండి. వాటర్ ఫాల్ సౌండ్ అనేది ఇక్కడికి ఎంత హెవీగా వినిపిస్తుందో చూడండి. పదండి, వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసి విగ్రహానికి పూజ చేసుకొని కిందకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూడొచ్చు, వాటర్ అంటే నేను నార్మల్గా ఉండవనుకున్నానండి. అందరూ అంటున్నారంటే, కానీ వేడిగా ఉండవనుకున్నాను. బట్ చూసాక మాత్రం చాలా వేడిగా వస్తున్నాయండి వాటరు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా తెలియదంట. ఇవంతా కొండలు అనమాట. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేసాము పూలు అనేటివి. నిజంగానే వాటర్ అనేటివి వెచ్చగా అయితే ఉన్నాయండి. అండ్ చాలా మంది అయితే ఇక్కడ ఆల్రెడీ వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు. మేమైతే ఇంటి దగ్గర నుంచే పూజకి కావాల్సినటువంతా తీసుకొచ్చామండి. సో మేమైతే పూజ అయితే చేసుకున్నాము. ఇక్కడ ఎప్పుడు అభిషేకమే అండి శివుడికి అయితే. జస్ట్ నేను పెట్టిన పూలు కాసేపు కూడా ఉండలేదన్నమాట. ఆయన పైన ఎనీ టైం ఇక్కడ వాటర్ పడుతూనే ఉంటుందంట, వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ. ఈ విగ్రహం అనేది ఎప్పుడు ఎలా వచ్చిందనేసి ఎవరికి తెలియదంట. ఇక్కడుండే పురాణాల ప్రకారం అయితే 2500 సంవత్సరాల ముందు దేవతలు అనేవారు ప్రతిష్ఠించారంట. ఇక్కడ ఊరు ప్రజలైతే ఆవులు మేకలు మేపుకునేకి వచ్చినప్పుడు మాత్రమే ఈ విగ్రహాన్ని చూసి ఇక్కడ పూజలు చేయడం ప్రారంభించారని చెప్తూ ఉంటారు.
ఫ్యామిలీస్ అయితే వచ్చున్నాయి. చుట్టూ దట్టమైన అడవిలో ఇలా శివాలయాలు అలా ఉండడం చాలా బాగుంటుంది కదా. ఒకసారి మీరు లొకేషన్ మొత్తం చూడొచ్చండి ఎలా ఉందనేసి. వర్షాకాలంలో కూడా వాటర్ అనేటివి చాలా వెచ్చగా వస్తుందండి. ఎవరైనా దగ్గు జలుబు చేస్తుంది అనేసి కూడా ఆలోచించబడలేదన్నమాట. ఇంట్లో ఉన్నట్టుగానే వెచ్చగా అయితే ఇక్కడ వాటర్ అయితే వస్తున్నాయండి. మీరు చూడొచ్చు ఎలా ఉందనేసి. అండ్ ఎక్కువగా మునగాలి కాబట్టి కిందకైతే మునగాలండి వెళ్ళి. ఇక్కడైతే నార్మల్గా తడిచేకే ఉంది కానీ మునిగాకైతే పెద్దగా ఇక్కడైతే ఏం లేదండి. సో మేమైతే వాటర్ ఫాల్స్ లో మునిగేసి అయితే ఇంకైతే ఇంటికి బయలుదేరేసామండి. పైన అయితే వాన హెవీగా వస్తుందన్నమాట. సో కొంచెం చలిగా కూడా ఉంది. అంటే వాటర్ ఫాల్స్ లో వాటర్ అయితే వేడిగానే ఉన్నాయండి, కానీ కొంచెం మునిగాక మాత్రం చలిగా అనిపిస్తూ ఉంది వచ్చేసాక బయటికి. సో బయట అయితే చూడొచ్చు మీరు ఎంత హెవీ వర్షం అయితే పడతా ఉందో. లొకేషన్ మీకు చూపిస్తాను, ఒకసారి అయితే మీరు లొకేషన్ అయితే చూసేయండి. సో మీరైతే చూస్తారు కదా వర్షంలో మా జర్నీ అయితే ఎలా సాగిందో అనేసి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే ఇక్కడ. అండ్ కింద వచ్చేటప్పుడు మనకు అమ్మవారి టెంపుల్ కూడా వస్తుందండి. సో మనం అక్కడ కూడా దర్శించుకొని అయితే వెళ్ళొచ్చు, లేదా అక్కడ దర్శించుకొని అయినా ఇక్కడికి రావచ్చండి. చూడండి ఒక్కసారి అయితే ఫుల్గా వర్షం పడుతుందన్నమాట. లొకేషన్ అయితే చాలా బాగుందండి. వర్షం సీజన్లో వస్తే మాత్రం ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ ఫ్రెండ్స్తో రావడానికి అండ్ కాళహస్తి టెంపుల్స్కి వచ్చిన వాళ్ళు ఇక్కడికి రావడానికి అయితే చాలా బాగుంటుందండి. అంటే దగ్గరగానే ఉంది కాబట్టి కాళహస్తి టెంపుల్ విజిట్ చేసిన వాళ్ళు ఈ ప్లేస్ కూడా విజిట్ చేయగలరండి. అండ్ ఒకసారి మీరైతే చూడొచ్చు వర్షాల వల్ల ఎలా వాటర్ అనేటివి అక్కడక్కడ నిలిచిపోయి ఉన్నాయో. ఇక్కడ నుంచి చూసే చాలా గ్రామాలు అనేటివి ఇక్కడ దరిదాపుల్లో కనిపిస్తూ ఉన్నాయండి. అండ్ కొండ కిందే కాబట్టి ఇంకా చల్ల గాలి మధ్యలో ఇలా ఎంజాయ్ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఒకసారి చూడొచ్చు మీరు లొకేషన్ అయితే ఎంత బాగుందో అనేసి. అయితే మేమైతే ఇంటికైతే బయలుదేరేసామండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ వాళ్ళకి కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇంకా ఇంటికైతే బయలుదేరేద్దాం. మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.